నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపాటి నివాసంలో శాస్త్రోక్తంగా ఉగాది పూజ, పంచాంగ పఠనం. విశ్వావసు సంవత్సరంలో ప్రజలకు పాలకులకు శుభ ఫలితాలు రావాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను పునః ప్రారంభించిన ప్రతిపాటి పేరు పిచ్చితో గత ప్రభుత్వంలో అవినీతి మంత్రి తాగునీరు లేకుండా చేసిందని ధ్వజం. వాడవాడలా ఉగాది పండుగ సంబరాలు, శుభాకాంక్షలు తెలిపిన పలు క్లబ్లు ప్రతినిధులు. తిమ్మాపురంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పెగడాల సంతాప కార్యక్రమం, నివాళులర్పించిన పలువురు విశ్వాసులు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నివాసంలో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి ఎమ్మెల్యేని వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించారు. పూజ అనంతరం తనను కలవడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రతిపాటి మాట్లాడారు. కొత్త ఏడాది ప్రజలకు పాలకులకు బాగుంటుందని పండితులు చెప్పడం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వం P4 పథకం ప్రారంభించడం ద్వారా పేదల జీవితాల్లో అసలైన ఉగాది ఉషస్సులు తీసుకొచ్చిందన్నారు. దేవుని దయతో ఈ ఏడాది పంటలు బాగా పండి రైతులు, వృత్తి వ్యాపార వర్గాల వారు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూజ అనంతరం బ్రాహ్మణులు ఉగాది పచ్చని తీర్థ ప్రసాదాలను మాజీ మంత్రికి, కుటుంబ సభ్యులకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు అందించారు. అనంతరం పంచాంగ పఠనం చేసి రాశి ఫలాలు, ఈ ఏడాది శుభ ఫలితాలు వివరించారు. కూటమి పార్టీల నాయకులు, ప్రజలు ప్రతిపాటికి పుష్పగుచ్చాలు అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ముప్పై గ్రామాలకు తాగునీరు అందించే తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీడీపీ హయాంలో CSR నిధులతో 4 కోట్లతో ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అవినీతి మంత్రి నిరుపయోగంగా మార్చారని, ఈ పథకాన్ని ఉగాది నాడు పునః ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఆనాడు తాగునీటి పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి ఎంతో చొరవ చూపారన్నారు. ఆదివారమైన పట్టణ శివారులోని మంచినీటి చెరువు పక్కనే ఉన్న తాగునీటి ప్లాంట్ ను పునః ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాగునీటి పథకానికి అన్ని అనుమతులు ఉన్నా గత ప్రభుత్వం కేవలం టీడీపీకి పేరుస్తుందన్న దురుద్దేశంతోనే ప్లాంట్ ను నిలిపేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలోనే పాడైపోయిన బోర్ల స్థానంలో 20 లక్షలతో కొత్తవి ఏర్పాటు చేసి పథకం ప్రారంభించడానికి ప్రయత్నిస్తే టీడీపీ ముఖ్య నాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని ప్రతిపాటి తెలిపారు. 5 ఏళ్ల పాటు తాగునీటి ప్లాంట్ మూసేసి పట్టణంలో 8 వార్డులు 30 గ్రామాలకు తాగునీరు లేకుండా చేసిన పాపం గత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి తమ పార్టీ పేరు, నాయకుడి పేరు పెట్టి నడుపుకోవచ్చని గతంలో అవినీతి మంత్రి చెప్పడం జరిగిందన్నారు. ఎవరో ప్రారంభించిన పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడానికి వారికి సిగ్గు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్టార్ట్ చేస్తున్నామా? వాళ్ళకి కుర్రాలకి చేస్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి తెలుగు జాతి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క తనయురాలు నారా భువనేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఈరోజు తిరిగి పునః ప్రారంభించబడతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం దాదాపు 30 గ్రామాలకు నీరు అందించేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్
మూతపడటానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మంత్రి గత ప్రభుత్వం. 5 సంవత్సరాల పేదవానికి ₹2 ఆనాడు అందించేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సుమారు ₹4 కోట్ల పైబడి ఈ ప్లాంట్ను ఆనాడు నిర్మాణం చేస్తే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నీరు ఇవ్వకుండా కనీసం బోర్లు వేసి బోర్ల ద్వారానైనా మేము 30 గ్రామాలకి టౌన్లో ఎన్ని వార్డులు టౌన్లో 8 వార్డులు గ్రామాలు మొత్తం కలిస్తే 30 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి ₹2 అందివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే చెరువు నుంచి నీరు ఇవ్వలేదు. అన్ని అనుమతులున్నా బోర్లు వేసుకుంటామంటే బోర్లకు పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి నేను 3 ఏళ్ల తర్వాత ₹20 లక్షల ఖర్చు పెట్టి బోర్లు వేసి ప్రారంభించబోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి ముఖ్య నాయకులందరి మీద కేసులు పెట్టి ఈ ప్లాంట్ను మూసివేయటం కూడా జరిగింది. ఆ విధంగా 5 సంవత్సరాల పాటు ఈ ప్లాంట్ నడవకుండా ఎక్కడ తెలుగుదేశం పార్టీకి, నాకు, చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ పేరు కనపడకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో పేరు మార్చమన్నారండి. వాళ్ళ పేరు పెడితే నడిపించుకోమని చెప్పారంట. మా రామకృష్ణ నిన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ మనుషులను పెడితే నడిపించుకోమని చెప్పారంట. ఆ అవినీతి మంత్రి సిగ్గు కూడా లేదు మాట్లాడటానికి. అటువంటి ప్లాంట్ని ఈనాడు తిరిగి మరలా కాంటినెంటల్ కాఫీ ₹15 లక్షల ఇచ్చారు. కేఎంఈ వరప్రసాద్ గారు ₹10 లక్షల ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్లో. తిరిగి మరలా ఆనాడు నేను ₹20 లక్షల ఇవ్వటం, ఈరోజు తిరిగి వారిద్దరూ కాంటినెంటల్ అండ్ కేఎంవి ₹25 లక్షల ఈనాడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే తిరిగి మరలా రెన్యువేట్ చేసి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. తిరిగి మరలా ఎన్ని రోజుల్లో పూర్తి ప్లేట్లు? వారం రోజుల్లో మొత్తం అవుట్లెట్స్ అన్నీ 5 ట్యాంకర్ల ద్వారా బ్రహ్మాండమైనటువంటి మినరల్ వాటర్ అంటే బిస్లరీ, కిన్లేకి సమానంగా ఉండేటువంటి ప్లాంట్ ఇది. విశ్వ బ్రాహ్మణ నాయకులు ఉండవల్లి హనుమయ్య ఆధ్వర్యంలో పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ప్రతిపాటి పాల్గొన్నారు. పట్టణంలో కళామందిర్ సెంటర్ లో వారి కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి కార్యక్రమ నిర్వహణపై వారిని అభినందించారు. అనంతరం పంచాంగ పఠనంలో పాల్గొని విశ్వ బ్రాహ్మణులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఫాని రావూరి ద్వారకానాథ్, విద్యాలంకర్, రాజమూలం నాగమల్లేశ్వరరావు, ఉండవల్లి వెంకటేశ్వర్లు, సంఘం సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రామస్వామి గారు చేపూరి రాష్ట్ర అధ్యక్షులు, మేము ఉపాధ్యక్షులు. ఈ వీరభద్ర రావూరి గారి ఫ్యామిలీ ఈ యొక్క పుస్తకాన్ని ముద్రించి ఈ పంచాంగాన్ని అందరికీ అందజేయడం జరుగుతుంది.
పట్టణంలోని 35వ వార్డు సాంబశివనగర్ లో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ మెడికల్ మిషన్ అండ్ పీపుల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయో లేదో అని అడిగిన ప్రత్తిపాటి ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం పింఛన్, ఉచిత మందులు, ఉచిత వైద్య సేవల్ని అందిస్తోందన్నారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందన్నారు. హెచ్ఐవిపై ఆందోళనతో కలత చెందొద్దని ప్రత్తిపాటి వారికి ధైర్యం చెప్పారు. వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాల పంపిణీకి ముందుకొచ్చిన ఎన్జిఓ సంస్థ క్యాంపు నిర్వాహకుల్ని ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సంస్థ ప్రతినిధులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, రమ్మన్నారా ఎప్పుడు ఒకటి తీసుకుంటారు. ఓకే సార్, ఓకే సార్. ఫర్ మెడికల్ మిషన్ అండ్ పీపుల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున లాజరస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీయులు వారి ఆధ్వర్యంలో ఈరోజు న్యూట్రిషన్ అందరికీ, పేదవారికి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు 5 కేజీల బియ్యం, ఇంకా అర కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ ఒకటి, తర్వాత గోధుమ పిండి, తర్వాత బెల్లం, పప్పు ప్యాకెట్, బెల్లము, తర్వాత పప్పు ఉండల ప్యాకెట్, ఇవన్నీ మీకు అందించడం జరుగుతూ ఉంది. న్యూట్రిషన్ మీకు ఉండాలి. బలహీనంగా ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, జబ్బులతో బాధపడుతున్న వారికి ఇవన్నీ కూడా లాజరస్ గారు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి మీ అందరూ కూడా ఈరోజు ఎంతమంది, సుమారు 95 మందికి ఈ యొక్క హెచ్ఐవి పేషెంట్స్ అందరూ హెచ్ఐవి అయినా 95 మంది హెచ్ఐవి ఉన్నటువంటి వారందరికీ ఈరోజు పంపిణీ చేయబడతా ఉంది. మీ అందరికీ త్వరగా హెచ్ఐవి నుంచి బయటపడి తగ్గుతున్నాయి. ఇప్పుడు గతంలో కాదు, ఇప్పుడు అందరూ మళ్ళా హెచ్ఐవి లేనటువంటి మనుషులుగా అందరూ తయారు కావాలని నూతన సంవత్సర, తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, రేపు రంజాన్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, లాజరస్ గారికి మరి ఫండ్ చేసేటువంటి వారు కూడా సహకరించి ఇటువంటి ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లో మరి వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. వారందరికీ మరి మంచి సహాయం పైనుంచి కూడా వచ్చి మీలాంటి పేదవారందరినీ ఆదుకోవాలని లాజరస్ గారికి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా 200 మంది నివేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, జవాజీ మదన్, పఠాన్ సమద్, గంగా శ్రీనివాసరావు, కందుల రమణ, మద్దుముల రవి, కోడెమణి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ముస్లిం మైనారిటీ సోదరులందరూ అభివృద్ధి పదంలో పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీ సమాజాన్ని తయారు చేయడమే ధ్యేయంగా కష్టపడేటువంటి చంద్రబాబు గారికి వారి ఆశీస్సులతోటి, అల్లా ఆశీస్సులతోటి మీ అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మస్తాన్ వలి
యువ నాయకుడు ఈరోజు రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మైనారిటీ మహిళలకి 200 మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరి తరఫున మస్తాన్ వల్ల నేను అభినందిస్తూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జర్నలిజంలో ఉత్తమ సేవలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిలకలూరిపేటకు చెందిన జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మెంబర్, చిలకలూరిపేట అనుబంధ సంస్థ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడప అశోక్ కుమార్ కు ఉగాది పురస్కారం లభించింది. ఆదివారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు చేతుల మీదుగా అశోక్ కుమార్ ఉగాది పురస్కారం సన్మానాన్ని పొందుతారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, పుర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో బాణాల వారి పంచాంగం గౌరవ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఆవిష్కరించారు. పుల్లారావు గారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని, భగవంతుడు అన్ని విధాలా సహకరించి సద్గురు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. పాడి పంటలతో పిల్లా పాపలతో తొలతూగుతూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త తోట రాజా రమేష్, మండలంలోని చరణ్ తేజ తదితర పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్ వరలక్ష్మి హాస్పిటల్ అధినేతలైన డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సిద్ధార్థ్ గారి చేతుల మీదుగా జయ జయ సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ సిద్ధార్థ్ గారు మాట్లాడుతూ తిథి వార నక్షత్రాలు తెలుసుకుని మంచి పనులు ఈ సంవత్సరం అందరూ ప్రారంభించి అందులో విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్ఆర్టీ సెంటర్ లో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉగాది పర్వదిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో అంకిత భావంగా పనిచేస్తున్న 5 ప్రముఖులకు ఉగాది అవార్డులు ప్రదానం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు మెడిసిన్స్, అల్పాహారం అందజేశారు. సమితి అధ్యక్షులు వి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కాపు వెంకట్రావు, తోటకూర వెంకట నారాయణ, కారుమంచి శివరావు, మేడూరి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఆదివారం ఇటీవలి అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప కార్యక్రమం జరిగింది. నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఉన్న లూథరన్ చర్చ్ వద్ద పెద్ద ఎత్తున క్రైస్తవులు గుమికూడి నివాళులర్పించారు. చర్చి పెద్దలు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి యావత్తు ప్రపంచానికి, తెలుగు రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులకు తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పెద్దలతో పాటు తిమ్మాపురం గ్రామ క్రైస్తవ సంఘాలు పాల్గొన్నారు. తన కుటుంబాన్ని ఆదరించాను, ఓదార్చండి ప్రభువా. ఆ బిడ్డనాయన లేనటువంటి లోటును ప్రభుత్వం తీర్చి ఆనాడు ప్రభువా అయ్యా ఏ రీతిగా ప్రభువా మరణము తర్వాత సువార్త ప్రజల నుండి అదే రీతిగా నాయన అనేక మంది ప్రవీణుల ప్రభు లేచి ఈ లోకంలో సువార్త పరిచయం జరిగిస్తారని వాడుకోండి. తిమ్మాపురం వదిన దేవాలయ పక్షాన ప్రభుత్వ సభ్యులు, స్త్రీలు, స్థల సమాజం రీతిగా నాయన మరి వారి కుటుంబంతో ప్రార్థన చేసుకుంటా మా ప్రార్థన. పట్టణంలోని చిన్న పసుమూరు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉగాది పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు, కనకాభిషేకం నిర్వహించారు. ఉగాది ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, నాగబైరు జగన్మోహన్ రావు, ఆలయ అర్చకులు కిరణ్, సాయి భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ, దాతలందరూ, అలాగే ప్రపంచం అంతా కూడా సుఖంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుధాలతో తృప్తిగా కోరుకుంటూ ఆ ప్రజల జీవనానికి అవసరమైనటువంటి ఈ యొక్క ధనాన్ని స్వామివారి కాంతా మండల కేంద్రమైన నాదెండ్రలోని గణపవరం బైపాస్ మార్గంలో ఉన్న నందికుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయం వద్ద జయ గణేశ పాహిమాం, శ్రీ గణేశ రక్షమాం, ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏకాహం ఆధ్యాత్మిక కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని ఆలయ కమిటీ నాయకులు నల్లమొత్తు కోటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని ఆలయ అర్చకులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, చేపూరి కృష్ణమూర్తి, దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు తదితరులున్నారు.
ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కువాడ तापत्रयं हर विभो प्रभसान्मुरारे संरक्ष मां करुणया सरसीरुद्राक्ष मच्चिष्यमप्यनुदिनं परिरक्ष विष्णो श्रीवेङ्कटेश। ఇవి నడిసి న్యూస్. నమస్తే.